ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19 విధంగా రాయబడి ఉంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం మే నెల 24వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మరి మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక నూతన క్రియ చేయాలని ఆశపడుచున్నారు. అది ఇప్పుడే మొలుచునని దేనికి వాగ్దానం సెలవిచ్చిన రీతిగా మరి మనము అట్టి కృపను మరి అందరూ కూడా కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదైతే మన బ్రతుకులు అరణ్యంగా మారిపోయినావో, ఏదైతే మన జీవితాలు ఎడారిగా మారిపోయినావో, మరి అటువంటి జీవితాల్లో అరణ్యంగా అయిపోయిన ఆ యొక్క బ్రతుకులో దేవుడు త్రోవ కలిగజేస్తానని సెలవిస్తున్నాడు. ఎడారులన్నీ మన జీవితాన్ని నదులు పారు చేస్తానని దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగిస్తున్న మా యేసయ్య, మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నీకు వందనాలు ప్రభువా. నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించువాడవు, నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడేవాడవు, నువ్వు మాత్రమే మా యొక్క అరణ్యము వంటి జీవితాల్లో కూడా త్రోవ కలిగించే దేవుడు ప్రభువా. నువ్వు మాత్రమే ఎండిపోయిన ఎడారి లాంటి మా బ్రతుకును నదులు ప్రవహింపచేసి సస్యశ్యామలంగా చేయగల గొప్ప దేవుడు నావని నమ్మచ్చు ప్రభువా. మా నాయన ఈ యొక్క సమయంలో ఎవరైతే యూట్యూబ్ ద్వారా వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆస్వాదించండి. బిడ్డలకు కావాల్సిన ఆరోగ్య బలాన్ని శక్తిని దయచేయమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకు మొదలు చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.